మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. చాలా సేపటి నుంచి చూస్తున్నావు, అంత నచ్చారా ఏంటి? విపరీతంగా. చల్లటి జ్యూస్ తాగు. ఈ జ్యూస్ నా తాపం చల్లార్చదు. ఎలా చల్లారుతుంది? ఇలాంటి ప్యూర్ న్యాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా తాపం పెరుగుతుంది. ఇంతకిద్దరులో ఎవరు నచ్చారు? ఎవరంటే? కరెక్టే. ఒకళ్ళకొకళ్ళు ఏ మాత్రం తీసిపోరు. ఇద్దరులో ఒకళ్ళు సెలెక్ట్ చేయడం కష్టమే. అందుకే ఇద్దరు. నీ కోరిక నేను తీరుస్తాను. నిజంగానా? నిజంగానే. కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం మీ నాన్న చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ విషయం దేనికి? నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేసి పెడతా. అమ్మో, అది కోట్లకి సంబంధించిన విషయం. ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం. అయినా నీకోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను. నువ్వు ఈ ఊరికే దేవుడివి, నీకు రిస్క్ ఏంటి? చూడు, పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది. నా ఇమేజ్ ని పడంగా పెట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను. నువ్వు నీ డాడీ నొప్పిస్తావు. ఓకే, డన్. ఎస్. బాబు గారు, వంట పని పూర్తయింది. సరే మనం వెళ్ళు. బాబు, సీనుకి లక్ష్మి తన కళ్ళిస్తానంది. లక్ష్మి అంటే ఆ మూగమ్మాయే కదా? అవును బాబు, లక్ష్మి కాడంటే ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరిది మంచి జోడి. సరే, నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తా. వెళ్ళొస్తాను బాబు. ఆ అమ్మాయి కళ్ళే అందం. అవి పోకముందు నా పని ఎలా చూడండి. భవానమ్మా, ఏమా, ఆ డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు. అర్జెంట్ గానా? అర్జెంట్ అంటే సరేలే బాబు, అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురమ్మంటాను. చాచా, అక్కడ దాకెందుకు? మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది. అమ్మాయిని ఇక్కడ పంపించు, ఆయన చెప్పి ఫోటో తీస్తా. వెంటనే పంపిస్తాను. అవును, లక్ష్మి ఒకతే రాగలదా? కొంచెం పెరిగే మన వాసంతిని తోడిచి పంపిస్తాను. అలాగే, త్వరగా పంపించు. ఏంటి, ఏమంది? ఒక్క గాలానికి 2 చేపలు. అప్పలనాయుడు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను. చాలా బాగున్నావు. నీలాగే కూడా ఎంత సంతోషంగా ఉన్నాయి చూడు. ఎంతసేపే పొద్దుబాటలే, తొందరగా వెళ్ళండి. వెళ్తున్నా అత్తయ్య. జాగ్రత్తమ్మా. సరే. ఏర్పాట్లన్నీ బానే చేసాం. ఈ లోపు నీ వైఫ్ రాకపోతే చాలు. కానీ ఇప్పుడు అప్పుడే రాదు, షాపింగ్ కని వెళ్ళింది. వచ్చినా ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేస్తాలే. అరే, రండి రండి రండి, లోపల రండి. గంట నుండి మనోహర్ బయటకు వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా. రండి 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 రండి. రామా, రా, రామా, కూర్చో. పర్వాలేదండి. అరే, నా ఇల్లు అంటే మీ ఇల్లు. మీకు సీను అంటే ఎంత అభిమానమో నాకు అంతే. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు? ముందు జ్యూస్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి, పర్లేదు. తాగమ్మా, తాగు తాగు, తీసుకోండి. రాను రానంటూనే చిన్నదో. ఏంటి నాగమ్మా, ఏంటి విశేషాలు? నా దగ్గరే ఉన్నాయి విశేషాలు. విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోవటానికి బంగ్లాకి వెళ్లారు. ఫోటోనా? ఎందుకు? కళ్ళు ఇవ్వబోయే వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట. అలాగా? నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నువ్వు అదృష్టవంతుడు రా సీను. సరే, నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. నువ్వు అటేనా? అటేపే.
మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా? ఆ, ఏమైంది? షీఈస్ బిహేవింగ్ టోటలీ ఇండిఫరెంట్. డోంట్ వరీ. ఆ అమ్మాయి బాగా ఏడుస్తుంది. డబ్బిచ్చినా తీసుకోవడం లేదు. ఏవైనా అల్లరి చేస్తుందేమో. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా, కానీ నా సంగతి మర్చిపోకు. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు అమ్మాయి సంగతి చూడు. అరే ఏమైంది? ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా? భయపడకమ్మా, నేను నిన్ను బెదిరించడానికి రాలేదు, నీకు విషయం చెప్పడానికి వచ్చాను. మనోహర్కి నువ్వు చాలా నచ్చావు. నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నువ్వు అంత మంచి పిల్లవి. ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు. జరిగింది పొరపాటుని నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చిన్న పిల్లవి కాదు, అర్థం చేసుకో. గొడవ చేసినా, ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను, మీ అమ్మని, నీ తమ్ముణ్ణి పెట్రోల్ పోసి తగులబెట్టేస్తాను. అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు ఎవరిస్తారు చెప్పు? మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం. అదేగా నీ కోరిక? నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక నేను తీరుస్తాను. ఏంటి? బాబు గారు సెంట్ వాసన దివ్యం గారా? వాసంతి లక్ష్మిలు ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట. అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు శ్రీను. నమస్కారం బాబు గారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట. లక్ష్మి ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. లక్ష్మి, ఫోటో తీయించుకున్నావా? ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు, కళ్ళు వచ్చాక చూసుకుంటాను. వాసంతి ఏది? అది కూడా ఇక్కడే ఉంది. వాసంతి చెప్పింది గుర్తుందిగా? ఇక్కడేం జరగలేదు, ఎవరికి ఏం తెలీదు. నువ్వు బయట చెప్పు, బుద్ధివంతరాలుగా బిహేవ్ చేయి. శ్రీను బయట ఉన్నాడు. మేము వెళ్ళొస్తాం బాబు గారు. నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఎప్పుడని కబురు చేస్తా. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు గారు? చా, అంత మాట నాకు. నీ కోసం, నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా. రా లక్ష్మి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎదవ మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్, నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికెళ్ళను తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టిస్తాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి తొందరలో కట్టించండి. మా గురుగారు ఏదో కథ తెలిసిపోద్ది. చూసావా, మీ ఓళ్ళు కూడా నువ్వు ఎదవ అవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం? అది కాస్కా లేవు లేవు. ఏంటయ్యి సొక్కలో? నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా. అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలితే కట్టుకోవచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా, నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా?
దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పలనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. వేదికను అలంకరించిన మహిళా అధ్యక్షురాలు సక్కుబాయి గారికి, రాజన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు. మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ విషయం మీకు తెలుసు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడది వంటింట్లో కుందేలనేది ఆనాటి మాట. కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా, అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా 24 గంటల్లో మీకు న్యాయం చేస్తానని, అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు, చీరలు పంపిణీ కార్యక్రమం. ఏ రంగమ్మత్త బాగున్నావా? సచ్చినోడా, అత్త నా పిలిపేంట్రా పిల్లనిచ్చి నల్లులాగా. ఇప్పుడు నేనేమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నావు? ఆ పాసినోడితో ఏమైనా అంటావు. రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు. నేనైతేనా పీక పిసికి రేవులో తొక్కేసేదాన్ని. నీ మొగుడిని కూడా అలాగే చంపి ఆత్మహత్య అని చెప్పావంట కదా. సచ్చినోడా, ఎవడ్రా కొట్టుకొచ్చింది? ఏమో ఊర్లో అందరూ అలా అనుకుంటున్నా, నాకేం తెలుసు. అబ్బా రంగమ్మ, వాడిని వదిలే. నీకేం కావాలి చెప్పు. 2 ఇడ్లీ పార్సల్ కట్టించి 2 రస్కలు. 102 ఇడ్లీ పార్సెల్, అందులో 100 క్యాన్సెల్. రంగమ్మత దోశ వేడిగా ఉంది, ఒకటి కట్నా? తగలడు. ఇదిగో. వేరేది రంగమ్మా. దానికేం బానే ఉందిగా. ఏమైందా సీను? ఈ నోటేదో అతికినట్టుంది బాబాయ్. పర్లేదురా, మన రంగమేగా, తీసుకో. కాసిన మంచిలు పడరా. నువ్వేనయ్యో రాజన్న, చూసి చున్నట్టు వదిలేస్తావు. అమ్మో వీడా, కళ్ళున్న వాళ్ళకన్నా చూపు ఎక్కువ. ఓ పట్టాను వదలడు. మరి ఏమనుకున్నావు? వీడున్నాడు ధైర్యంతోనేగా బయటకెళ్ళింది. ఇదిగోండి. ఈ నదులు వెళ్లాల్సింది. నిన్ను నీ హోటల్ అమ్మేసేవాడు. నీకు తెలిసిపోయింది. ఇదిగో తీసుకో. ఏమన్నావు అలా ఉంది? నిజం నిప్పు లాంటిది గురువు గారు. మనం ఎక్కడ అన్నాం అక్కడ కాలింది. నేను రాగదు. వాళ్ళ సంగతి సరే గాని మీటింగ్ ఎలా జరిగింది బాబాయ్? అదిరిపోయిందిరా. అప్పలనాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట ఓ ఆణిముత్యంరా. అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే పేదోడికి ఎంతో మేలు జరుగుతుంది. నిజమే బాబాయ్, దేవుడు లాంటి మనిషి. లేకపోతే నా అలాంటి వాళ్ళకి సాయం చేస్తాడా? వర్షం వచ్చేట్టుంది. వర్షం వచ్చేట్టుంది. బయట సామాన్ ఉంటే లోపల పడేయండి. ఓకే గురువు గారు. ఆలస్యం అవుతుంది, బయలుదేరు. లక్ష్మి, ఇంకోసారి నువ్వు సామాన్యుడు కాదోయ్. మీకు ఢిల్లీ నుంచి ఫోన్. హలో డాడీ, ఐఎమ్ ఫైన్. అబే అలాంటిదే లేదు, ప్రామిస్. ఇదిగో ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. డాడీ మేనేజ్ చేయండి. హలో భాస్కర్ రాజు గారు, నమస్కారం అండి. మీ అబ్బాయి నా దగ్గర ఉన్నంత వరకు అతని గురించి మీరేం ఆలోచించకండి. చాలా చాలా బుద్ధిగా ఉంటున్నాడు. అలా ఏం లేదండి. అవును, అక్కడ ప్రాబ్లంతో సాల్వ్ అయిందండి. ఆహా, ఓహో, అయితే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండమండి. అక్కడంతా సర్దుపోయాక నేను వస్తాను, అప్పు చెప్తాను. సరేనండి, ఉంటానండి. హాయ్. మీ నాన్నకి నీ మీద చాలా నమ్మకమయ్యా. నువ్వు బుద్ధిగా ఉన్నావు అంటే అసలు నమ్మటం లేదు. ఎవరో వచ్చారు. అయ్యా రమ్మన్నారంట. 4 దొబ్బులు పెడదామని. ఏరా సీను సంపాదనంతో లాక్కెళ్ళి తాగి తగలు పెడుతున్నావంట? అబ్బే లేదండి, ఎవడో గట్టిన గుడ్నా కూడా చెప్పుకుంటాడు. చంపేస్తా అబద్ధాలాడితే. రౌడీ రాత్రి మీ నాన్నలా పడి ఉండాలా? అవును, నాన్న ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడండి. ఈ గాలి తిరుగులు మానేసి
బంగ్లాకి వచ్చి పని చేయొచ్చు కదరా. అలాగేనండి. పెగ్గేస్తావా? అది మనిషినండి. చా నిన్ను బుద్ధిగా ఉండమన్నాను గాని ఓవర్ యాక్షన్ చేయమనలే. నీళ్ళ సోడానా? ఏం వద్దండి. అది ఇది కలిపితే మనలో దంపోద్దండి. అలా తాగితే లివర్ పాడైపోతుంది. వాడికి బ్రెయిన్ లివర్ రెండూ లేవు. కూర్చో. ఏంట్రా మేమా పనిలోకి రావట్లేదు? ఆ ముసలిది అంతేనండి, 2 రోజులు పని చేస్తే 4 రోజులు మూలం పడి ఉంటది. ఓ ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి మీ అమ్మకివ్వు. ఏం లేదురా, ఆవిడొస్తే మనోరికి పులుసులు వండిద్దాం అనుకున్నాను. ఒంట్లో బాగాలేదన్నావుగా, ఫోన్లే. భలేవారండి, మా సెల్ని పంపిస్తాను, అది ఇంకా బాగా ఉంటుంది. పంపించు. హాయ్, ఉంటానండి. నా తంత్రం ఏంటో చూసావా? మంత్రం నేర్పినవాడు మాంత్రికుడు, తంత్రం నేర్చినవాడు మంత్రి. మీ అమ్మేది? ఏంట్రా, నీకు నేను అమ్మను కానా? ఇదిగో డబ్బు. ఎక్కడిదిరా డబ్బు? డబ్బిచ్చి ఒగ్గోలా, ఇవ్వకపోతే ఒగ్గోలా. నీ ముద్దులు కొడితే ఏం కొట్టు రాలేదు, అప్పలనాయుడు గారు ఇచ్చారు. బాబు గారు ఇచ్చారా? సరేలే. బాబు గారి ఇంట్లో పులసలో ఉండాలంట. నాకు ఒంట్లో బాగోలేదురా. నిన్నెవడెళ్ళమన్నాడే? ఏ వాసంతి, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళు. ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పించాయి. ఒరే ఆగరా, దాన్ని ఏమనుకో. ఏంటమ్మా గొడవ? చూడన్నయ్య, నన్ను కొడుతున్నాడు. ఏంటన్నయ్య ఎప్పుడు దీన్ని ఏడిపిస్తుంటావు? నువ్వు ఏడవకమ్మా, ఏడవ. దొంగేడుపు రే, దీన్ని నువ్వే చెడగొడుతున్నావు. చిచి, ఎదవ కొంప. వీళ్ళని ఎవరిని నేను బాగు చేయలేను అంతే. బాగుపడరు వీళ్ళు. ఊరుకో వాసంతి. వాసంతి, 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 నా మీద కోపమా? మీరు గొప్పవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, మీ మీద మాకెంత కోపం? మమ్మల్ని ఇలా వదిలేయండి. చూడు వాసంతి, నువ్వు నన్ను వాళ్ళలాగే చూస్తున్నావు. అందరూ అనుకుంటున్నట్టుగా నేను మనోహర్ భార్యను కాను. నమ్మలేకపోతున్నావు కదూ? 10 రోజులు తోడుగా ఉంటే 25,000. అదే మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్. కాల్ గర్ల్స్ అని ఇంగ్లీష్లో చెప్తే గొప్పగా అనిపిస్తుంది. నీకన్నా పేద కుటుంబంలో పుట్టిన పెద్ద కూతుర్ని. మొదట్లో నేను నీలాగే మోసపోయాను. ఢిల్లీలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నానని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి సెలవుల పేరుతో ఇంట్లో అందరికీ బట్టలు వస్తువులు తీసుకెళ్తాను. నా కోసమే ఆశగా ఎదురు చూసే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడగానే నాకు బ్రతకాలనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. నీకు కష్టం వస్తే మనసారా ఏడవగలరు. అలా ఏడవడానికి కూడా అవకాశం లేనంత గొప్పదాన్ని నేను. ఏడవకు, జరిగిందంతా ఒక పీడకలనుకో. మీ అన్నయ్యకి కళ్ళు రావడానికి ముడుపు చెల్లించాననుకో. బాధపడుకో. ఒక స్నాప్ తీసుకుంటాను. స్మైల్, స్మైల్. గుడ్. డోంట్ వరీ, టేక్ కేర్. ఈడేంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు? ఈసారి మనం ఎదవని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యో చాలు, ఈజీగా అయిపోతాం. ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్. ఈ 4 సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్, 4 అగ్గిపెట్టులు సైనికులు. ఏంటి ఎర్రోడ్లా కనపడుతున్నాను నీ కళ్ళకి నేను? సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా. పేల్చేస్తారు. అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకర్. సిగరెట్ ప్యాకెట్. యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు కదా. నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేస్తాను. సూపర్ డ్రైవింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా?
రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు. ఈడన్నాడు, ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లహే విమానం హెలికాప్టర్ అని సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా, ఆడెవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడా హే అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ. అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది. ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు, నాకు ధైర్యంగా ఉంది నేను వెళ్ళి చూసి వస్తా అన్నాడు. వచ్చాడు రా వస్తున్నా. ఈడు చూస్తాడు, వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా, నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో ర్యాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను, అయ్యేవి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే. డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సొక్కమ్మని రమ్మనా. నేను పిలవను. ఓన్లీ నేనే లోనికి వెళ్తాను, అక్కడే బెటర్. వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటరు. సుక్కే 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 రా అన్న పిలుస్తున్నా.